ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆ అక్షరంతో మొదలయ్యే ముఖ్యమైన పదాల అర్థాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను రెగ్యులర్గా ఫాలో అవ్వగలరు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఆకర్షణ అంటే అట్రాక్షన్, ఆ విషయంలో అంటే దేరీన్, అంతరంగికుడు అంటే కాన్ఫిడెంట్, ఆందోళన గల అంటే కన్సర్న్డ్, ఆందోళన చెందు అంటే ఎజిటేట్, ఆందోళన లేని అంటే సెక్యూర్, ఆంత్రము అంటే గట్, ఆకర్షణీయ అంటే మ్యాగ్నెటిక్, ఆకర్షించు అంటే అట్రాక్ట్, ఆకలి అంటే హంగర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆకలి బాధ అంటే స్టార్వేషన్, ఆకలి గల అంటే హంగ్రీ, ఆకలితో మరణించు అంటే స్టార్వ్, ఆకస్మికంగా తెగు అంటే స్నాప్, ఆకస్మిక ఖర్చుల నిధి అంటే కాంటింజెన్సీ, ఆకస్మిక తిరుగుబాటు అంటే కోప్, ఆకస్మిక అంటే ఇన్సిడెంటల్, ఆకారం అంటే షేప్, ఆకారం మార్చు అంటే ట్రాన్స్ఫార్మ్, ఆకారాలు చెక్కు అంటే కార్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆకాశం అంటే స్కై, ఆకాశయానం అంటే ఎయిర్ నావిగేషన్, ఆకు అంటే లీఫ్, ఆకుకూరల వ్యాపారి అంటే గ్రీన్ వెండర్, ఆకుపచ్చ అంటే గ్రీన్, ఆకుపచ్చ బూజు అంటే మోడ్, ఆకురాలు కాలం అంటే ఆటం, ఆకృతి అంటే డిజైన్, ఆక్రమణ అంటే అగ్రెషన్, ఆక్రమణదారు అంటే ఆక్యుపైర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్రమించు అంటే ఎన్క్రోచ్ లేదా ట్రెస్పాస్, ఆక్షేపణ అంటే అబ్జెక్షన్, ఆగని అంటే ఇన్సెసెంట్, ఆగుచోటు లేదా ఆగు అంటే స్టాప్, ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్, ఆగ్రహం అంటే టెంపర్, ఆగ్రహించిన అంటే ఇరేట్, ఆచరణము అంటే అబ్జర్వెన్స్, ఆచరణాత్మక అంటే ప్రాక్టికల్, ఆచరణీయ అంటే ప్రాక్టికబుల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆచారం అంటే కష్టం, ఆచార్యుడు అంటే ప్రొఫెసర్, ఆచూకీ అంటే ట్రేస్, ఆజ్ఞ అంటే కమాండ్, ఆజ్ఞాపించేవాడు అంటే కమాండర్, ఆటంకం కలిగించు అంటే ఇంటరప్ట్, ఆటంకం అంటే బ్లాకేడ్ లేదా ఇంపెడిమెంట్, ఆట అంటే గేమ్, ఆట బొమ్మ అంటే టాయ్ లేదా డాల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆటలమ్మ అంటే చికెన్ పాక్స్, ఆటలాడు అంటే ప్లే, ఆటలో భాగం అంటే ఇన్నింగ్, ఆటవిక అంటే వైల్డ్, ఆడంబరమైన అంటే ఎక్స్ట్రావాగెంట్, ఆడకుక్క అంటే బిచ్, ఆడసింహం అంటే లైనెస్, ఆతిథ్యం అంటే హాస్పిటాలిటీ, ఆతిథేయి అంటే హోస్ట్, ఆతురుత గల అంటే అర్జెంట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆతురతగా అంటే ఎగర్, ఆత్మవిశ్వాస స్థాయి అంటే మోరల్, ఆత్మ అంటే సోల్ లేదా స్పిరిట్, ఆత్మశక్తి అంటే ఇన్స్టినెక్ట్, ఆత్మహత్య అంటే సూసైడ్, ఆత్మాభిమానం అంటే డిగ్నిటీ, ఆతృత అంటే యాంగ్జైటీ, ఆతృతతో కూడిన అంటే యాంగ్జియస్, ఆదరించు అంటే అప్కీప్, ఆదర్శము అంటే ఐడియల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదాయం పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ వ్యయ అంచనా అంటే బడ్జెట్, ఆదాయం అంటే ఇన్కమ్ లేదా రెవెన్యూ, ఆదాయాలు అంటే ఎర్నింగ్స్, ఆదేశం అంటే కమాండ్ లేదా డిక్రీ లేదా రైట్ లేదా ఇంజెక్షన్, ఆదేశాలు జారీ అంటే మ్యాండమస్, ఆదేశించు అంటే కంపెల్, ఆధారం అంటే క్లూ లేదా ప్రాప్, ఆధారపడిన అంటే డిపెండింగ్ లేదా బేస్డ్ లేదా సబార్డినేట్, ఆధారపడు అంటే డిపెండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార ప్రతిపాదన అంటే ప్రిమైస్, ఆధిక్యత చూపు అంటే ప్రిడామినేట్, ఆధిక్యత అంటే మెజారిటీ లేదా ఓవర్ హ్యాండ్, ఆధిపత్యం చూపు అంటే డామినేట్, ఆధిపత్యం చెలాయించు అంటే డామినేట్, ఆధునిక అంటే అడ్వాన్స్డ్ లేదా మోడర్న్, ఆధునికత అంటే ఫ్యాషన్, ఆనందం అంటే ప్లెజర్ లేదా డిలైట్ లేదా గ్లాడ్నెస్, ఆనందంగా అంటే హ్యాపీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆనందించు అంటే ఎంజాయ్, ఆనకట్ట అంటే డ్యామ్, ఆపద నుంచి కాపాడడం అంటే రెస్క్యూ, ఆపదలో పడిపోవు అంటే ఫ్యాటల్, ఆపగా తినడం అంటే క్రామ్, ఆభరణం అంటే జ్యువెలరీ, ఆయుధం అంటే వెపన్, ఆరంభం అంటే స్టార్ట్ లేదా
ఇన్కెప్షన్. ఆరంభించు అంటే లాంచ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరాధించు అంటే అడోర్. ఆరోగ్య సంరక్షణ అంటే హెల్త్ కేర్. ఆరోగ్యవంతుడు అంటే రిక్యూపరేట్. ఆరోగ్యకరమైన అంటే హెల్దీ. ఆరోపణ అంటే ఎలిగేషన్ లేదా చార్జ్. ఆరోపణదారుడు కంటే కంప్లైంట్. ఆరోపించినట్లుగా అంటే ఎలిగేడ్లీ. ఆరోపించు అంటే ఎలీగ్. ఆరోపిత అంటే ఎలీగడ్. ఆరోహణం అంటే అసెంట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక అంటే ఎకనామిక్. ఆర్థిక బాధ్యత అంటే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్. ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ. ఆర్థికంగా అంటే ఎకనామికల్లీ. ఆలకించు లేదా విను అంటే లిజన్. ఆలయం అంటే టెంపుల్. ఆలస్యం చేయు అంటే డిలే లేదా ప్రొట్రాక్ట్. ఆలస్యంగా అంటే లేట్. ఆలోచన అంటే ఐడియా లేదా థాట్. ఆలోచన పరుడు అంటే థింకర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆలోచించు లేదా భావించు అంటే థింక్. ఆవరణ అంటే కాంపౌండ్. ఆవర్జ పుస్తకము అంటే లెడ్గర్. ఆవులింత అంటే యాన్. ఆవశ్యకత అంటే అర్జెన్సీ. ఆవాలు అంటే మస్టర్డ్. ఆవాసం అంటే హ్యాబిటేషన్. ఆవిరి అంటే వేపర్. ఆవిరైపోవు అంటే ఎవాపరేట్. ఆవిష్కరణ అంటే ఇన్వెన్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆవృత అంటే రికరింగ్. ఆవేశంగా అంటే ఎమోషనల్లీ. ఆశ అంటే హోప్. ఆశ లేని అంటే డెస్పిరేట్. ఆశ గల అంటే అంబిషియస్ లేదా హోప్ఫుల్. ఆశయం అంటే మోటో. ఆశాజనకంగా అంటే హోప్ఫుల్లీ. ఆశాభంగం అంటే డిసప్పాయింట్మెంట్. ఆశావాద అంటే ఆప్టిమిస్టిక్. ఆశించిన అంటే ఎక్స్పెక్టెడ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆశించు అంటే ఎక్స్పెక్ట్. ఆశీర్వదించబడిన అంటే బ్లెస్డ్. ఆశీర్వదించు అంటే బ్లెస్. ఆశ్చర్యపడు అంటే వండర్. ఆశ్చర్యపడిన అంటే సర్ప్రైజ్. ఆశ్చర్యపరచు అంటే అమేజింగ్. ఆశ్చర్యకంగా అంటే సర్ప్రైజింగ్లీ. ఆశ్చర్యకరమైన అంటే ఇన్క్రెడిబుల్. ఆశ్చర్యము అంటే సర్ప్రైజ్. అలాగే ఆశ్రమం అంటే రిఫ్యూజ్ లేదా షెల్టర్ లేదా రిసోర్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆశ్రయం పొందువాడు అంటే రిఫ్యూజ్. ఆసక్తి అంటే ఇంటరెస్ట్. ఆసక్తికరమైన అంటే క్యూరియస్ లేదా ఇంట్రెస్టింగ్. ఆసక్తిని ప్రేరేపించు అంటే ఇన్స్పైర్. ఆసనం అంటే సీట్. ఆస్తి లేదా సంపద అంటే ప్రాపర్టీ లేదా అసెట్ లేదా ఎస్టేట్. ఆస్తి వారసత్వం అంటే లెగసీ. ఆస్తికుడు అంటే థీస్ట్. ఆస్తులు అంటే అసెట్స్. ఆహార నియమాలు అంటే రిజైమిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహార పదార్థాల పట్టిక అంటే మెను. ఆహార సంబంధమైన అంటే అలిమెంటరీ. ఆహ్లాదకరమైన అంటే ప్లెజెంట్. ఆహ్వానం అంటే ఇన్విటేషన్. ఆహ్వానించు అంటే ఇన్వైట్.